ఆదికాండము 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయి, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. ఇది త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించాను, నా ఎదుకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి ఆరాధన కొరకు మనం సిద్ధపరచును గాక. ఆయన కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మా రక్షకుడు ప్రభు యేసు నామమున మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతట్లో 2 మాసములు మా జీవితాన్ని మీరు కాపాడి భద్రపరిచి 3వ మాసం మొదటి దినం ప్రభు దినంగా మాకు ఇచ్చినందుకే మీ స్తోత్రములు. ఉదయకాలమున మీ బలయొద్ద చేరి ప్రభును స్తుతించుడు కొన్ని పాటల ద్వారా మీ నామను కనపరచుటకు ప్రభా మీరు సహాయపడినందుకే మీ స్తోత్రములు. సమయంలో ప్రభా మేము ఆరాధించినట్టుగా అందుకొరకే మీ వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా జీవితంలో మీరు ఏమైనారో, ఏం చేసినారో మీ వాక్యంలో మరొకసారి మేము చదివి జ్ఞాపకం చేసుకొని నేను వర్తమానాన్ని అనుసరించి ఆరాధించుట కొరకై ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అల్పుని ప్రభా కనికరించండి ప్రభు, మీ దయగల వాగ్దానం నెరవేర్చుకోండి, మీ ఉద్దేశం నెరవేర్చుకోండి. కేవలం మీరు మాత్రమే మహిమ తెచ్చుకున్నాము. వందనాలు చెల్లిస్తూ మహిమాగంతా ప్రభలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో యోసేపు ఆయన అన్నల మధ్య జరిగిన సంఘటన గురించి మనము చూసినాం. యోసేపు బాలుడిగా ఉండగానే దేవుడు యోసేపుకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళను తన అన్నలతో షేర్ చేసుకుంటే వాళ్ళు అంత ఇష్టపడలేదు, పైగా పగబట్టినారు. చూడండి 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయము 6-7 వచనాలు. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడని చెప్పాను. అందుకతని సహోదరులు, నేను నిశ్చయంగా మమ్మల్ని ఏలేదేవా, మా మీద నువ్వు అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. దేవుడు రాను దినాల్లో యోసేపు నేను చేయనంటున్నాడో ఒక కళ ద్వారా ముందుగానే బయలుపరిచాడు. నిజంగా సమయం వచ్చింది. దేవుడు తన దాసుడైన యోసేపును ఎంతగా హెచ్చించినాడంటే, ఇక్కడ మనం చదివిన వాక్యంలో 3 మాటలు ఆయన గురించి రాయబడ్డాయి. ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలిగ్గాను నియమించాను. ఫరోకు తండ్రిగా, అతని ఇంటి వారికి ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటికి ఏలిగ్గా దేవుడు తన దాసుడైన యోసేపును హెచ్చించాడు. ఇక్కడ హెచ్చింపబడిన యోసేపును మనం చూస్తున్నాం. హెచ్చింపబడిన ఘనపరచబడిన యోసేపు ఎదుట అన్నలు సమయం వచ్చినప్పుడు సాగిలపడ్డారు, వారి ముఖమును నేలను మోపారు, వారు వందనం చేసినారు. కనుక ఈ కాలంలో మన పరలోకపు యోసేపు కూడా హెచ్చింపబడిన రక్షకుడు, అత్యున్నతంగా అధికంగా హెచ్చింపబడిన రక్షకుడు.
ఆయన ఎక్కడెక్కడ హెచ్చింపడ్డాడు, 3 స్థలాల్లో కూడా ఆయనే హెచ్చింపబడిన రక్షకుడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క హెచ్చింపు. అటు పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ దానికి ఇంకా ఎగ్జామ్షన్ లేదు. ప్రతి వాని మోకాలు యేసు ప్రభు నామంలో వంగాల్సిందే. మినహాయింపు ఎక్కడ కూడా లేదు. ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకొనాలి. అందుకొరకే అత్యున్నత హెచ్చింపబడిన రక్షకుడు. ప్రతి నామమునకు పైనామం యేసు ప్రభుదే. కనుక అలాంటి అత్యున్నతంగా హెచ్చింపబడిన యేసు ప్రభును ఆరాధించేదానికి ఉదయకాలమున బల్ల ఎద్దుకు ప్రభు మనలను చేర్చినాడు. చూడండి, ఇక్కడ మనం చదివిన సంఘటనలో యోసేపు తన అన్నలకు 3 కార్యం చేశాడు. యోసేపుకు యేసుక్రీస్తు ప్రభు కొన్ని ప్యారలల్స్ ఉంటాయి, కొన్ని పోలికలు కనబడతాయి. యోసేపు తన అన్నలకు చేసిన 3 కార్యాలే పరమ యోసేపు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా మన పక్షంగా ఆ 3 కార్యాలు చేశారు. యోసేపు చేసిన కార్యాలను బట్టి అన్నలు ఈ రీతిగా ఆయనకు వందనాలు చెప్పినారు. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో చేసిన ఆ 3 కార్యాన్ని బట్టి ప్రభును ఆరాధించే సందర్భమే ఇది. చూడండి, మొట్టమొదటిగా యోసేపు ఏం చేసినాడంటే, ఇందా మనం చదివిన వాక్య భాగంలో ఆదికాండం 45వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యోసేపు, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికున్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయారు. అన్నలు వచ్చారు. అక్కడ యోసేపు అక్కడ అందరికీ ధాన్యం ఇస్తున్నాడు. యోసేపు తప్ప ఇంకెవరికి మార్గం లేదు. ఆయనే అత్యంత అధికారం కలిగిన వాడుకుంటున్నాడు. ధాన్యం కొరకు అన్నలు వచ్చి ఆయన ముందు నిలబడ్డారు. అన్నలు చూడంగానే యోసేపు గుర్తుపట్టాడు, కానీ అన్నలు యోసేపును గుర్తుపట్టలేదు. చూడండి, 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయం 8వ వచనం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతని గుర్తుపట్టలేదు. ఇది పరిస్థితి. యోసేపు వాళ్ళని చూడగానే గుర్తెరిగాడు, పేరున గుర్తెరిగాడు. అన్నలకు అసలు యోసేపు గురించిన గుర్తింపే లేదు. అసలు యోసేపు ఎప్పుడో చనిపోయాడు అనుకున్నారు, లేకపోతే బానిసగా ఎక్కడో ఏ ప్రాంతంలో ఉన్నాడు అనుకున్నారు. ఇంచుమించు 15 సంవత్సరాలు పై మాటే అవుతుంది ఇప్పుడు ఈ సందర్భం వచ్చేటప్పటికి. యోసేపు బాలుగున్నప్పుడు 17 ఏళ్ళ ప్రాయం ఉన్నప్పుడు గమనించిన వారు ఇప్పుడు చూస్తే ఆయన ఇంచుమించు 32 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయన శరీరంలో చాలా మార్పులు వచ్చి ఉండొచ్చు. యవనస్తుడైనాడు, పెరిగినాడు, మరి అభివృద్ధి చెందినాడు. ఇప్పుడు ఆయనకి ఉన్న స్టేటస్ కూడా ఎక్కువే. మరి ఫరో పేరుకే కానీ పరిపాలన చేసేదంతా కూడా యోసేపే. లోకంలోని సమస్త దేశస్తులందరూ యోసేపు ఎద్దుకు ధాన్యం కొరకై వస్తున్నారు. ఇలాంటి యోసేపును ఎవరు అనుకున్నారు? వీరు అధికారులు అనుకున్నారు, ఐగుప్తుడేమనుకున్నారు. వారైతే గుర్తుపట్టలేదు, కానీ యోసేపు గుర్తుపట్టాడు. గుర్తుపట్టిన యోసేపు ఏం చేశాడంటే మౌనంగా ఉండలేదు, దాగి ఉండలేదు. అసలు వీళ్ళని పట్టించుకోనక్కలేదు, వీళ్ళు తన పక్షంగా చేసిన పనిని బట్టి. కానీ ఆయన మంచి హృదయంతో తను ఆయన వారికి బయలుపరుచుకున్నాడు. అందుకని అంటున్నాడు, నేను యోసేపును. 4వ వచనం కూడా, మీ సహోదరునైన యోసేపును నేనే అనేవాళ్ళు చెప్పాడు. ఎప్పుడైతే యోసేపు తాను అన్నలకు బయలుపరుచుకున్నాడో వాళ్ళకి షాక్ తిని ఉంటారు. మై గాడ్ అనుకుంటారు, మా తమ్ముడా ఈ స్థానంలో ఉంది, మా తమ్మునిదిగా మేము వచ్చాము. ఆశ్చర్యపోయారు. ఆయనకున్న ఐగుప్తులో ఆయనకున్న పొజిషన్, ఆయనకి ఉన్న అథారిటీ అంత చూడంగానే ఆయన తప్ప దిక్కు లేదు ధాన్యం అమ్మేదానికి. అలాంటి పరిస్థితుల్లో తమ సోదరుడైన యోసేపుని చూడగానే వాళ్ళు దిగ్భ్రాంతి చెంది ఉంటారు. బయలుపరుచుకున్నాడు, నేను యోసేపును. అన్నయ్య పేరు పిలిచినాడు. షిమ్యోను, యూదా, రూబేను పేరు పిలిచి, అన్నయ్య నేనన్నయ్య యోసేపును అని బయలుపరుచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రియులారా, ఆయన మనకు బయలుపరుచుకున్న కాడాన్ని బట్టి నాడు ఇక్కడ ఉన్నాం. యేసు ప్రభువే నీకు నాకు తను రక్షకునిగా బయలుపరచుకోకపోతే రోడ్స్ మీద ఉండేవాళ్ళం, ఇళ్లలో ఉండేవాళ్ళం. ఈ టైంలో అనేక మంది ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు బయలుపరుపు లేదు, వాళ్ళకి గ్రహింపు లేదు.
ప్రభు తన యొక్క అనాథకార సంకల్పం చొప్పున తను ఏమన్నాడో ఆయన మనకు బయలుపరుచుకున్న కారణాన్ని బట్టి ఈనాడు రక్షించబడి బల్లెదకు రాగలిగినాం. మన గురించి ప్రభుకి అంతా తెలుసు. మనం కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు, మన నడక తెలుసు, మన పడక తెలుసు, మన తలంపులు తెలుసు. ఏం మాట మాట్లాడుతాం మనకు తెలియదు, కానీ నోటి నుండి వచ్చే మాట కూడా ప్రభుకు తెలుసు. యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు, ఎరిగిన దేవుడు. మనకైతే తెలియదు. దేని వాక్యంలో ఈ మాట రాయబడింది ఎలాగుందంటే, లోకము యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకంలో ఉండెను కానీ లోకం ఆయన మూలంగా కలిగెను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రియులారా, ఒకప్పుడు మన పరిస్థితి లోకంలో ఉన్న మనం ప్రభుని ఎరగని వారంగా ఉన్నాం, లోకంలో ఉండి ఆయన తెలుసుకున్న వారంగా ఉన్నాం. ఏమైందంటే మనకు తెలుసు 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేస్తుంది. గ్రుడ్డితనంలో ఉన్నాం. యేసు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నాం. తద్వారా వచ్చే నష్టం ఏంటి? రేపు యేసు ఉండే స్థలానికి వెళ్ళలేని వారు, యేసుని ఎరగని వారు యేసు యొక్క రాజ్యంలో చేరలేరు, నిత్య జీవం పొందలేరు. యేసు ప్రభుని ఎరుగుటియే నిత్య జీవం. అద్వితీయ సత్యదడైన నిన్నును నీ పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అది లేని వారంగా ఉన్నాం. లోకంలో అంధకారంలో మనకి తెలియని స్థితిలో ప్రియులారా ఆ రీతిగా జీవించిన మనలను దగలే దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఆనాడు అన్నలకు యోసేపు తాను ఎట్లా బయలుపరుచుకున్నాడో మనకు కూడా ఆయన తను బయలుపరుచుకున్నాడు. రక్షకునిగా బయలుపరుచుకున్నాడు, విమోచకునిగా బయలుపరుచుకున్నాడు, నిత్య జీవ ప్రదాతగా బయలుపరుచుకున్నాడు. పరలోకమునకు మార్గంగా ద్వారంగా ఆయన మనకు బయలుపరుచుకున్న కారణాన్ని బట్టే ఈనాడు రక్షించబడ్డాం. ప్రభువే కానీ మరుగ్గా ఉంటే, ప్రభువే కానీ స్వార్థ ప్రకటించకపోతే, ప్రభువే కానీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం తీసుకురాకపోతే మన ఫ్యూచర్ ఏంటి, గత ఏంటి? నిత్య నరకమే, తీర్పే, అగ్నిగుండం. అందుబట్టి ప్రభుని ఆరాధిస్తాం. ప్రభువా, మీరు నాకు బయలుపరుచుకున్నారు, మీరు ఏమైంచున్నారో బయలుపరుచుకున్నారు, మీరే మార్గమని, మీరే సత్యమని, మీరు తప్ప రక్షణకు ఆధారం లేదని బయలుపరుచుకున్న హేతువుని బట్టి నేను ఒప్పించబడ్డాను, మీ అందు విశ్వాసం ఉంచాను, రక్షకుడు అంగీకరించాను, నిత్య జీవనకు వారసునని ప్రభుని ఆరాధిస్తాను. కాబట్టి ఆనాడు యోసేపు తన అన్నలకు తను ఏమైనాడో తెలియజేసుకున్న రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీకు నాకు తను తాను బయలుపరుచుకున్న కారణాన్ని బట్టి ఈనాడు రక్షించబడి నిత్య జీవనకు వారసులమైన. రెండవదిగా యోసేపు ఏం చేసినాడు చూడండి. ఆదికాండము 45వ అధ్యాయం. ఆయన యోసేపు అన్నను చూడంగానే బిగ్గరగా ఏడ్చాడు. 2వ వచనంలో మాట్లాడబడింది, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును విని. అన్నలు చూడంగానే వండుగా అణుచుకోలేకపోయాడు. బిగ్గరగా ఎలుగెత్తి ఏడ్చి అక్కడ చుట్టుపక్కల పెద్ద అందరికీ వినపడిన పెద్ద స్వరంతో ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? వారి ఎళ్ళ ఆయనకున్న ప్రేమను బట్టి, సహోదర ప్రేమను బట్టి యోసేపు కన్నీరు కార్చాడు. వాస్తవానికి వీళ్ళు పేరుకి అన్నలు కానీ అన్నలాగా ఎన్నడూ కూడా యోసేపు పక్షంగా వారు ప్రవర్తించలే. ఒక శత్రువులాగా, విరోధులాగా యోసేపు విషయమై వారు ప్రవర్తించారు. ఏం చేసినా చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడిగారు. ఏం చేశారు? పగబట్టారు. ఈయన తప్పేమైనా ఉందా? వాళ్ళ డాడీని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అది వీళ్ళకి తట్టుకోలేకపోయారు, పగబట్టారు. 5వ వచనంలో చివరి ఎట్లా ఎండ్ అయింది? 5వ వచనం, అతని మీద మరి పగబట్టరి. 8వ వచనం ఎట్లా ఎండ్ అయిందండి? అతని మీద మరింత పగబట్టరి. పగ, మరింత పగ. అంతేకాకుండా చివరికి వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారు? 18వ వచనం, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చంపుటకు దురాలోచన చేసి చంపే అంత తెగించారండి వీళ్ళు. అమాయకుడని యోసేపును చంపేదానికి తెగించారు. రూబేన్ అడ్డుకోకపోతే అట్లనే అయిపోయేది. తర్వాత చివరికి ఏం చేశారంటే 28వ వచనం, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదకి వెళ్ళుచుండగా వారు ఆ గుంట్లో నుండి యోసేపును పాకి తీసి ఆ ఇష్మాయేలీయులు 20 తులములకు వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకును తీసుకొని పోయారు. ఇది వాళ్ళు చేసిన పనులు. ఒక సోదరులాగా ఏమైనా చేశారా? సోదరుని మీద ప్రేమించారా? చిన్నోడు
ఏమైనా అల్లారు ముద్రగా చేసినారా? ఏం లేదు. ద్వేషించి పగబట్టి చంపేదానికి ప్రయత్నించి ఎంత క్రూరంగా ప్రవర్తించారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన ముందున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈయన ఎంత అధికారం కలిగిన వాడు కూడా అంటే ఇప్పుడు అవకాశం ప్రభు ఆయనకి ఇచ్చినట్లుంది. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు వారి మీద ప్రతీకారం తీసుకోవచ్చు, వారికి ధాన్యం మీకు ఇవ్వనని చెప్పచ్చు, లేకపోతే వారిని అందరి ముందు గద్దించవచ్చు, లేకపోతే వారందరిని పట్టుకొని చెరసాల వేయచ్చు. అక్కడ వారిని చంపినా కూడా యోసేపుకు అబ్సల్యూట్ అథారిటీని బట్టి ఎవరు కూడా ప్రశ్నించరు. ఏదైనా చేయొచ్చు. ఆయన ఇవేం చేయలేదు. పైగా వారిని ప్రేమించాడు. వారు అన్నలు తన పక్షంగా చేసినదంతా మర్చిపోయాడు. ప్రేమించి ఆ ప్రేమను బట్టి ఉండలేక కన్నీరు కార్చాడు. ఎంత ఏడ్చాడండి? బిగ్గరగా ఏడ్చాడు. 43వ అధ్యాయంలో కూడా చూడండి, ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం. అతడు అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాడు. అట్లా తమ్ముడిని చూసిన, అన్నల్ని చూసిన తట్టుకోలేకపోయాడు. వారి మీద ఉన్న ప్రేమ పొర్లుకొని వచ్చిన కారణాన్ని బట్టి ఏడ్చాడు. చూసారా ఎంత మంచి మనసు అండి, ఎంత లార్జ్ హార్ట్ అయింది. పగ తీర్చుకునే అవకాశం అయినా వారు ప్రతీకారం పొందేదానికి పాత్రులైనా కూడా వారు ప్రతీకారం చేయక, వారిని ద్వేషించక, వారిని తరిమివేయక, వారిని గద్దించగా, వారిని బంధించగా తాను చేయగలిగినంత సహాయం చేస్తూ వచ్చాడు. వారి కొరకే కన్నీరు కాచిన అనుభవం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రియులారా, అన్నలాంటి స్వభావం ఆయనకు విరోధులమై ఉంటున్నాం, ఆయన శత్రులమై ఉంటున్నాం, అవిధేయులమై ఉంటున్నాం, ఆయన మాటకు లోబడిన వారు ఉంటున్నాం, లోకస్తులుగా ఇష్టానుసారంగా దేవుని చిత్తాన్ని గ్రహింపగా దుర్నీతిపరులుగా దుష్టులుగా ఈ లోకంలో జీవించిన వారం. అయితే మనల్ని కూడా ఆనాడు యోసేపు సహోదరులను ఎట్లా ప్రేమించినాడో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనను అంతకంటే మిన్నగా ప్రేమించాడు. ఈ వచనం అందరం కలిసి చదువుకుందామండి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనములు అందరం కలిసి చదువుకుందాం. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధం చేత చచ్చిన వారేమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడినారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు మన ఎడల చూపిన ప్రేమ ఎంతో గొప్పది. మహాప్రేమ అన్న మాట రాయబడింది. మరి నిజంగా ఆ పై వచనాలు చూస్తే పాపల చేత అపరాధం చేత చచ్చిన వారమైన, 2వ వచనంలో చూస్తే మరి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్న వారు ఉన్నాం, 3వ వచనంలో చూస్తే మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి ప్రవర్తించిన వారం ఉన్నాం. ఇలాంటిది మన బ్రతుకులు ఉండింది. ఆయనకు విరోధులంగా ఉన్నాం. అయినా కూడా ఆనాడు యోసేపు తన అన్నల విషయమై చూపిన కన్సర్న్ ఎట్లాంటిదో ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనం చేసిన పాపాన్ని పట్టించుకోలేదు, కానీ మనల్ని కరుణించిన వాడై మనల్ని కూడా మహాప్రేమ చేత ఆయన ప్రేమించిన వాడుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ఒక విధంగా యోసేపు తన అన్నల చూపిన ప్రేమ చాలా గొప్పది, చాలా గొప్పది. అది సామాన్యమైనది కాదు. అంత అవకాశం ఉన్నా కూడా ఏం చేయక వారిని ప్రేమించి వారి విషయమై కన్నీరు కాచాడంటే ఒక విధంగా దైవికమైన ప్రేమ చూపించాడు యోసేపు తన అన్నల విషయమై. అయితే నీ ఎడల నా ఎడల పరలోకపు యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు చూపిన ప్రేమ అంతకంటే మిన్నయైంది, అంతకంటే గొప్పది. యోసేపు ప్రేమించాడు, మంచిదే, కానీ ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించలేదు. తనకు ఇవ్వగలిగినాడు, తను చేయగలిగాడు. నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు ఆయన ప్రేమను మన ఎడల వ్యక్తపరచడానికి ఆయన చాలా కోల్పోయాడు, సర్వాన్ని కోల్పోయాడు ప్రభు. పరలోకంలో తండ్రి వద్ద ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు ప్రభు, సింహాసనం కోల్పోయాడు ప్రభు, తన స్వరూపం కోల్పోయాడు ప్రభు, శక్తిని కోల్పోయాడు ప్రభు, సౌందర్యాన్ని కోల్పోయాడు ప్రభు, తన యొక్క స్టేటస్ కోల్పోయాడు ప్రభు. దైవ కుమారుడు మనిషి కుమారుడు చేయవలసి వచ్చింది, పేదవాడుగా చేయవలసి వచ్చింది, రిక్తుగా చేయవలసి వచ్చింది, మనం పడిన చోటికి ఆయన రావాల్సి వచ్చింది. ఏం సొగసేమైంది? కోల్పోయాడు, మొత్తం కోల్పోయాడు, తన రక్తమంతా కోల్పోయాడు. అంతగా కోల్పోతేనే ఆ ప్రేమ మనలో కార్యసాధకం కాలేదు.
ఎంత గొప్ప ప్రేమ. అందుకని లాంగ్ బ్యాక్ కాలింపాంగ్లో డిసెంబర్ కాన్ఫరెన్స్ ఒక పాట కట్టారు, వండర్ఫుల్ సాంగ్. దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు, పూర్ణ హృదయ స్తోత్రంలో. అది మీరు వాళ్ళు పాడితే వినాలండి, వండర్ఫుల్ మ్యూజిక్, లిరిక్స్ కానీ ట్యూన్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో ఒక వచనం ఉంటుంది, వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ. వర్ణింపజాలం ప్రియులరా. కనుక యోసేపు మంచిదే, చాలా గొప్ప ప్రేమించావు. అయితే పరమ యోసేపు నీళ్ళ నాళ్ళ చూపిన ప్రేమ అది వర్ణింపజాలింది. ప్రభు నన్ను ప్రేమించుట కొరకై శిలువలోని సమస్తాన్ని కోల్పోయావు, సర్వమిచ్చినావు ప్రభు. శత్రుమై ఉండగా నా కొరకు ప్రాణం ఇచ్చినాడు. అందుకే నా మాట రాయబడింది కదా రోమపత్రిక 5వ అధ్యాయం. ఇది ప్రభు యొక్క ప్రేమ. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏలనగా శత్రుమై ఉండగా ఆయన తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపడు. శత్రుమైన మన కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చి మరణించాడు. ఈ ప్రేమ వర్ణింపజాలింది. కనుక ఆనాడు యోసేపు తన అన్నలకు తను ఎట్లా బయలుపరుచుకున్నాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన స్వంత సమయంలో సువార్త ద్వారా ఆయన మనకు బయలుపరుచుకున్నాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ఆనాడు యోసేపు తనను ద్వేషించగా తృణీకరించగా ఎట్లా ప్రేమించి వారి నిమిత్తమై కన్నీరు కాచినాడో, అలాగే మన పరలోకపు యోసేపు కూడా మనలను ప్రేమించిన వాడే తన ప్రాణమిచ్చుడు ద్వారా ఆయన మనల్ని అంగీకరించిన వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా యోసేపు ఏం చేసినాడు చూడండి. ఆదికాండము 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింప నీకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేని కొరకై? ప్రాణరక్షణ కొరకు. యోసేపు తన అన్నలకు ప్రాణరక్షణ ఇచ్చులాగున దేవుడు ఆయనను అక్కడ నియమించాడు. యోసేపే లేకపోతే ప్రాణరక్షణ వారికి దొరికేది కాదు. యోసేపే కానీ దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే మరి 7 సంవత్సరాల కరువు కాలంలో అందరూ చనిపోయేవారు, అన్నలు కూడా చనిపోయేవారు. యోసేపును దేవుడు అట్లా వాడుకున్నాడు. యోసేపే వారికి ధాన్యం ఇవ్వకపోతే ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాయి, ఇంకా 5 సంవత్సరాలు రాబోతున్నాయి కరువు కాలం. 5 సంవత్సరాలు ఎట్లా బ్రతకగలరు? తిండి లేక వాళ్ళ అన్నలు బ్రతకలేరు, వాళ్ళ పిల్లలు బ్రతకలేరు, వాళ్ళ తండ్రి వృద్ధుడైన యాకోబు కూడా బ్రతకలేరు. ప్రాణం నిలవదు. అయితే అన్నలకు ప్రాణరక్షణ ఇచ్చుట కొరకే దేవుడు యోసేపును అక్కడ ఉంచినాడు. అందుకొరకే యోసేపు ఏం చేశాడు? వారిని పోషించాడు. ముందుగా వాళ్ళు ఎప్పుడైతే నేను యోసేపును, మీ సహోదరుని యోసేపును అంటే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోయి దూరంగా నిలబడ్డారు. వాళ్ళు నోట మాట్లేదు, ఏం చేస్తాడు భయపడుతున్న ఆందోళన ఉంటే ఆయన ఒక మాట్లాడు, మీరు నా దగ్గరికి రండి అని వారిని పిలిచాడు. చూడండి 4వ వచనం. అంతటి యోసేపు నా దగ్గరకు రండి తన సహోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చారు. దగ్గరికి పిలిచాడు, సమీపంగా వారిని పిలిచాడు. దూరస్తులైన వారిని ఆయన దగ్గరకు పిలిచాడు. పిలిచిన తర్వాత ఎంత చక్కగా ఆదరించాడండి, ఎంత చక్కగా ధైర్యపరిచాడు. చూడండి 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మవేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టనింపనికుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఎంతవరకు కన్నీరు దుచ్చాడు. ఆయన కన్నీరు కాచాడు, ఆయన ఏమి ఏడ్చాడు కానీ వీళ్ళ కన్నీరు దుచ్చాడు. దుఃఖపడదు, ధైర్యంగా ఉండండి, బాధపడకండి, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానుగా, ఇక మీకు ఏ తేడా లేదు. దేవుడు నన్ను ముందుగా ఒక ఉద్దేశంతో పంపించాడు, మీకు అభయం ఇస్తున్నాడు. అబ్బా ఎంత ధైర్యపరిచాడు. వారిని దగ్గరకు పిలిచాడు, వారికి అభయం ఇచ్చాడు, వారిని కరువులో పోషించాడు. అంతటితో ఆగాడా? లేదు. వారి కొరకే తన నివాస స్థలం దగ్గర వారికి చక్కటి ఏర్పాటు వారికి చేశాడు. ఏం చేశాడంట చూడండి 10వ వచనం. నీవు లేకపోతే 9వ వచనం కూడా, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించాను, నా ఎదుగు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందులను, నీ పశువులను, మీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా. అది వారి కొరకు ఎంత చక్కటి ఫ్యూచర్ ఏర్పాటు చేశాడు చూసారా. మీరు ఎక్కడుంటారు ఎందుకయ్యా, మీరు వచ్చేయండి, ప్యాలెస్ దగ్గర రండి, గోషన్కి రండి, మీరు రండి,
మీ పిల్లలు రండి, మీ పిల్లల పిల్లలు రండి, అంతటిది కాదు, మీ మందలను కూడా తీసుకురండి, మీ పశువులు యావత్తు నేను పోషిస్తాను. ఇంకా 5 సంవత్సరాలు కరువు భయంకరంగా రాబోతుంది. మీరు ఎక్కడో ఉండవద్దు, ఐగుప్తులో ఎక్కడ ఉండదు, ప్యాలెస్ దగ్గర సమీపంలో గోషెన్లో ఉండండి. అందుకని ఆ మాట అంటాడు, మీరు నాకు సమీపంగా ఉందురు అని మాట. 10వ వచనం లాస్ట్, నాకు సమీపంగా ఉండమని చెప్తున్నాడు. కనుక ఎంత గొప్ప ఏర్పాటు చేశాడు, ప్రాణరక్షణ ఇచ్చాడు, దాని కొరకే పిలిచాడు, దాని కొరకే అభయం ఇచ్చాడు, దాని కొరకే పోషించాడు, దాని కొరకే గోషెన్లో వారి భవిష్యత్ అంతటి కొరకే, వారి ఇంటిలిపాది కొరకే, వారి మందల కొరకైనా చక్కటి సదుపాయము చేసి పెట్టి వారికి ప్రాణరక్షణ దాతగా మార్చబడ్డాడు. మన పరలోకపు యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆత్మరక్షణ ఇచ్చాడు. ఈ ఆత్మరక్షణ లోకంలో ఎక్కడ మనం పొందలేం. క్రీస్తు ప్రభులోనే ఆత్మరక్షణ పొందగలం. ఆత్మరక్షణతో పాటు మనకు ఆయన ఎంత గొప్ప సంతోషం ఇచ్చినాడు. ఈ వచనం చదువుతాం రండి. 1 పేతురు 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినాను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకి విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ ఇచ్చాడు ప్రభు. ఆత్మరక్షణ బట్టి చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం మనదిగా ప్రభు చేసినాడు. ఆనాడు ఆయన ప్రాణరక్షణ ఇస్తే క్రొత్త నిబంధన యోసేపు ఆత్మరక్షణ ఇచ్చి మనను ధన్యులుగా చేసినాడు. ఎంత గొప్ప దేవుని ప్రియులరా! ఇంత గొప్ప రక్షణ ఎవరి వల్ల దొరకదు, మరి ఏ నామంలో దొరకదు. క్రీస్తు యేసు ప్రభు నామంలో ఉచితంగా ప్రభు మనకు దీన్ని అనుగ్రహించాడు. కనుక ఎంత గొప్ప! ఆనాడు యోసేపు ఎట్లా వారిని పిలిచినాడో, దూరంగా ఉన్న వారిని దగ్గర రండి అన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను పిలిచాడు. ప్రయాసపడి భారం వచ్చిన వాళ్ళరా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆనాడు వారిని ఎట్లా ఆదరించి అభయం ఇచ్చినాడో ప్రభు కూడా వాక్యం ద్వారా ఆయన మనల్ని ఆదరించి అభయం ఇచ్చిన వాడుకుంటున్నాడు. ఆనాడు యోసేపు వారిని ఆ ధాన్యంతో ఆహారంతో ఎట్లా పోషించాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వాక్యం మన్నాతో ఆయన మనల్ని పోషిస్తూ ఇంతవరకు సజీవులుగా తన ఏర్పాట్లో మనం ఉంచినాడు. ఆనాడు యోసేపు వారికి గోషెన్ సిద్ధపరిచాడు. గోషెన్ ప్యాలెస్ దగ్గరలో ఉంది. గోషెన్లో ఉంటే రోజు చూసుకోగలడు ఆయన. వాళ్ళ నాన్నగారిని చూసుకోవచ్చు, వాళ్ళ అన్నలు చూసుకోవచ్చు, అందరిని చూసుకోవచ్చు. అంటే ఆయన కళ్ళ ఎదుట పెట్టుకున్నాడు, సమీపంగా పెట్టుకున్నాడు. యోసేపు అక్కడ దగ్గర ఉంటామంటే యోసేపుకి ఇవ్వబడిన ఫుడ్ వాళ్ళకి వెళ్తుంది, యోసేపుకి ఇవ్వబడిన ప్రివిలేజెస్ కూడా వాళ్ళకి వెళ్తాయి. కాబట్టి శ్రేష్టమైంది, ఉత్తమమైంది, ఐగుప్తులో అతి శ్రేష్టమైంది గోషెన్లో యోసేపు తన అన్నలకు ఇచ్చాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శ్రేష్టమైనది మనకి ఇచ్చాడు. ఆనాడు వారికి దేవుడు యోసేపు గోషెన్ సిద్ధపరిస్తే రక్షించబడిన ఆత్మరక్షణ పొందిన నీకు నాకు ప్రభు ఏం సిద్ధపరిచాడంటే ఆయనే పునాదిగల పట్టణం సిద్ధపరిచాడు. అది నూతనమైన యెరూషలేము. ఆయన అక్కడ ఉంటాడు, ఆయన సింహాసనం అక్కడ ఉంటుంది. దేవుని సింహాసనము, గొర్రెపిల్ల సింహాసనము అక్కడ ఉండబోతుంది. ఆయన ముఖదర్శనం చేయబోతున్నాం, మనం ఆయన ముందు ఉండబోతున్నాం. వాట్ ఏ ప్రివిలేజ్ అండి! ఎంత గొప్ప ఆధిక్యత! అద్భుతమైన రీతిగా దేవుడు మనం రక్షించిన తర్వాత ఎక్కడో దూరంగా ఉండలేదు. తాను నివాసం ఉన్న స్థలంలోనే, తాను కాపురం ఉన్న స్థలంలోనే, తన సింహాసనం ఎదుటనే మనల్ని ఉంచినాడు. గోషెన్ కంటే ఎంత గొప్పది ఆ యొక్క న్యూ జెరూసలేం. పి అనే లెటర్తో స్టార్ట్ వస్తే 4 శ్రేష్టమైన పదాలు చెప్పబడతాయి నూతనమైన యెరూషలేం గురించి, పట్టణం గురించి. దేవుడు ఇట్స్ ఏ ప్రిపేర్డ్ సిటీ అంట. అంటే అది సిద్ధపరచబడిన పట్టణం. ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచబడిన పట్టణం. రెండవది ఇట్స్ ఏ పర్ఫెక్ట్ సిటీ అంట. అంటే పరిపూర్ణమైన పట్టణం. దాంట్లో ఇక నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏముండదు, దాంట్లో కొరత అంతా సమృద్ధే. పర్ఫెక్ట్ సిటీ అదే అంట. మూడోదంట ఇట్స్ ఏ ప్లెజెంట్ సిటీ అంట. మనోహరమైన పట్టణం, అది ఆహ్లాదకరమైన పట్టణం. ఆ పట్టణంలో రాజవీధి కానీ, ఆ పట్టణం యొక్క గుమ్మములు కానీ, ఆ పట్టణం యొక్క పునాది కానీ, ఆ పట్టణంలో దగదగ మెరీచుండు వెలుగు కానీ, ఆహ్లాదకరమైన మనోహరమైన పట్టణం. ఆ పట్టణం అంట ఇట్స్ ఏ పర్మనెంట్ సిటీ. అది నిత్యమైన పట్టణం. అది ఎంత గొప్ప
ప్రియులరా, భవిష్యత్తు దేవుని బిడ్డలో మనకుంది. ఆరాధిస్తున్నాం ఈనాడు కొద్ది మాటలతో, కానీ ఆరాధించి నీ కొరకే నా కొరకే పరలోకపు యోసేపు సిద్ధపరుస్తున్న ఆ పట్టణం ఇంత రమ్యమైంది. అక్కడ ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. యుగంలో ఆయన ముఖదర్శనం చేయబోతున్నాం. అక్కడ మన ప్రభుని ఆరాధించబోతున్నాం. అంత గొప్ప భవిష్యత్తు ప్రభు మనకి ఇచ్చాడు. కనుక ఈనాడు మనం చేయగలిగింది ఏంటి? ప్రభు, నేను ఏమాత్రం కూడా పాత్రుడుగాను, వీటన్నిటికీ ప్రభు నాలో ఏముందని ఇంతగా ప్రేమించినావు అంటే, ప్రభు ఇక ప్రేమ లాంటిది వర్ణింపజాలింది. ఆయన బయలుపరుచుకున్నాడు, ప్రేమించాడు, ఆత్మరక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈనాడు మనం చేయగలిగింది ఏంటంటే సాగిలిపడి ప్రభుని ఆరాధించడమే. యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపు ఎదుట రండి వచనం చూస్తాం. ఆదికాండము 42వ అధ్యాయము, ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 42:6 అందరం కలిసి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యాను, అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్ముకువాడు చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖంలో నీళ్లు మోపి అతనికి వందనం చేసి ఆరాధనీయుడిగా యోసేపు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన హెచ్చింపు అలాంటిది. ఐగుప్తు దేశమంతటికి ఏలిగ్గా ఉన్నాడు, ఫరోకే తండ్రిగా ఉన్నాడు, ఆయన ఇంటి వారికి ప్రభుగా ఉన్నాడు. అంతగా హెచ్చింపడిన యోసేపు పాదం మీద వీరు నమస్కారం చేస్తున్నారు. కనుక అత్యంతంగా హెచ్చింపడిన ప్రభుని యేసుక్రీస్తు పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి నామము కంటే పరిణామం కలిగిన ప్రభు నీ యొక్క నా యొక్క ఆరాధన పాత్రుడు. ఎందుకంటే ఆయన మనం ప్రేమించిన కారణం అంత గొప్పది. ఆయన మనకు తను ప్రత్యక్షపరుచుకున్న కారణం అంత గొప్పది. ఆయన మనకి ఇచ్చిన ఆత్మరక్షణ అంత గొప్పది. ఆయన మన కొరకే సిద్ధపరుస్తున్న మహిమగల పరలోక పట్టణం నూతన యెరూషలేము అంత గొప్పది. కనుక ఆనాడు అన్నలు సాగిలిపడినట్లుగా, అన్నలు వందనాలు చేసిన రీతిగా ప్రభును ఆరాధించి గణపతి సందర్భమే ఆరాధన. కాబట్టి వాక్య వెలుగులో ప్రభును ఆరాధించి దాని కొరకే సిద్ధపడదాం.